ఏపీ డిఎస్సి విడుదలైంది 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇందులో 2,280 ఎస్జిటి, 2,299 స్కూల్ అసిస్టెంట్లు, 1,264 టీజీటీలు, 215 పీజీటీలు, 42 ప్రిన్సిపల్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. అంటే ఎప్పుడైతే అకాడమిక్ ప్రారంభిస్తామో ఆ రోజు నాటికి 0 వేకెన్సీస్ ఉండాలనేది ప్రభుత్వం దానికి ఉద్దేశం. మన ఇంతకుముందు జరిగినప్పుడు కూడా డిస్కషన్లో చెప్పాను. ఫ్యూచర్లో ఏ ఇదికి ఐవే వేకెన్సీస్ ఏవచ్చాయో చూసుకొని అవి ఫుల్ఫిల్ చేయాలనేది విధాన రూపంలో ఇప్పుడు చేశాం. ఇది రేపు అకాడమిక్ ఇయర్కి వచ్చి 0 వేకెన్సీస్ అవుతాయి. ఈ 6,100 వచ్చిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో ఏ విధంగా వస్తే అవన్నీ కూడా ఏదికి ఐదే అవి పూర్తి చేయాలనేది ప్రభుత్వ విధానం అనే విషయాన్ని కూడా మనం మీకు